తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు T20 న్యూస్. సీఎం రేవంత్ జిల్లాల బాట పడుతున్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. త్రిముఖ వ్యూహంతో జిల్లాల పర్యటన చేపడుతున్నారు సీఎం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రేవంత్ పర్యటన ఉండబోతోంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇవాళ చెనాక కొరట బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేస్తారు. అలాగే సదర్మాట్ బ్యారేజ్ ని కూడా ప్రారంభిస్తారు. ఉపాధి హామీపై కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన సభలు జరుపుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్ నిర్మల్లో సభ జరగనుంది. రేపు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటిస్తారు. ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు కేంద్రం తీరును నిరసిస్తూ సభలకు హాజరు కానున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం రేవంత్ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. అయితే సీఎం పర్యటనని అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. దీంతో హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నని హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. అక్రమ నిర్బంధాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని గోల్ఫ్ కోర్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ డ్రోన్ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి ప్రారంభించారు. హాట్ ఎయిర్ బెలూన్ లో మంత్రి రైడ్ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెరేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో 3 రోజుల పాటు జరగనుంది. మరోవైపు ఇవాళ రేపు గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది. మధురలో వైరా నది ఒడ్డున నిర్మించనున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. దాదాపు 65 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ గోడ నిర్మిస్తున్నారు. ఒడ్డు నుండే లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా రిటైనింగ్ గోడ నిర్మిస్తున్నట్లుగా భట్టి చెప్పారు. మంత్రి సీతక్క సహా పలువురు కీలక నేతలు మేడారంలోనే మకాం వేశారు. ఈ నెల 18న సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులు సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అదే రోజు మేడారంలోనే కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవాళ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నిన్న కాళ యాదయ్య, పోచారానికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటి వరకు 7గురి అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు చెప్పారు. మరో 3 ఎమ్మెల్యేలు కడియం, దానం సంజయ్ల విషయంలో ఉత్కంఠ నెలకొంది. కాళ యాదయ్య, పోచారానికి క్లీన్ చిట్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేవండం శాసనసభను కూడా అవమానించడమేనన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతోందని స్పీకర్ తీర్పుతో తేలిపోయిందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి మర్నాడు కనుమ రోజు నిర్వహించే ప్రభల ఉత్సవాలు మొదలయ్యాయి. కోనసీమలోని 160 గ్రామాల్లో ఈ ప్రభల తీర్థం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జగన్ తోటలో నిర్వహించే ప్రభల తీర్థానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. తొలిసారి రాష్ట్ర పండుగగా దీన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. 7 ఎకరాల్లో ఉన్న జగ్గన్న తోటకు ఏకాదశి రుద్రుల ప్రభలు తరలి వస్తున్నాయి. ఎంతో విశిష్టత ఉన్న జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగ గుర్తించి భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పశు సంపద మనకు అసలైన సంపద అన్నారు. పశు సంపదను పూజించడానికి కనుమ బోధిస్తోందని తెలిపారు. రైతులు పశువులకు విడదీయరాని అనుబంధం ఉందని, పశుపక్షాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుందన్నారు. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరాయి. సాయంత్రం రావణ వాహనంపై ఆది దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పూజల తర్వాత క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరపనున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 2వ రోజు మకర జ్యోతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు రథయాత్ర ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సంగీత విభావనలో సినీ ప్రముఖులు కోటి, మనో పాల్గొన్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. మినుమలూరులో 6, అరకులో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరులో 8, చింతపల్లిలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడంతో ఏజెన్సీ జనం చలికి వణిపోతున్నారు. మరోవైపు పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుని మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 9 గంటలు దాటినా కూడా పొగమంచు తొలగట్లేదు. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోందని చెప్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో దొంగని పోలీసులు పట్టుకున్నారు. అజంపురా ప్రాంతంలో వాహనాల తనిఖీ సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహమ్మద్ సిరాజ్ నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అనేక ఆటో దొంగతనాలకు పాల్పడినట్టుగా ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురంలో లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంలో స్వామివారిని నిజాంపట్నం కాలువలో ఊరేగించారు.
వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ స్వామివారి తెప్పోత్సవం చాలా వైభవంగా జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 2 కిలోమీటర్ల మేర స్వామివారి తెప్పోత్సవం చాలా వైభవంగా జరిగింది. గోదారోళ్ల ఆతిథ్యం మామూలుగా ఉండదు. పండుగ పూట కొత్త అల్లుడికి అద్దెరిపోయే విందేర్పాటు చేశారు. అల్లుడు కూతురికి ఏకంగా 1574 రకాల పిండి వంటలు, పళ్ళు, పలహారాలతో ట్రీట్ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో వెంకటరత్నం, సుశీల దంపతులు తమ కూతురు, అల్లుడికి సంక్రాంతికి భారీ ఆతిథ్యం అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం పగడాలవారిపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సు ఆపలేదని డ్రైవర్తో గొడవకు దిగారు గ్రామస్తులు. కదిరి నుంచి హిందూపురం ఆర్టీసీ బస్సు వెళ్తోంది. తమ స్టాప్ దగ్గర బస్సు ఆపలేదని బస్సును వెంబడించి గ్రామస్తులు డ్రైవర్తో గొడవపడ్డారు. పండుగ పూట నాన్ వెజ్ ప్రియులకి షాక్ ఇచ్చారు వ్యాపారులు. ఒక్కసారిగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ ధర 350కి చేరింది. నాటుకోడి ధర 1000 రూపాయలకు పైగా పలుకుతోంది. చికెన్, మటన్ రేట్లు పెరగడంతో విశాఖలో సీ ఫుడ్ కోసం ఎగబడ్డారు జనం. చేపల కోసం ఫిషింగ్ హార్బర్ కు క్యూ కట్టారు. కనుమ సందర్భంగా నాన్ వెజ్ కోసం ఎగబడుతున్నారు జనం. ధర పెరిగినా భారీగా కొనుగోళ్లు జరుగుతున్నట్లు వ్యాపారులు అంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని 64,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,80,00,000 వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. చెన్నైలో నిర్వహించిన తిరువళ్లువర్ వేడుకల్లో సీఎం ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. తిరువళ్లువర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. యూపీ ప్రయాగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు. సంగమంలో పవిత్ర స్నానాలకు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. పుణ్య స్నానాల అనంతరం ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మహాయుతి, ఎంవీఏ కూటమిలో ఎవరు గెలుస్తారోని ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముంబైలోని దాదర్ అలాగే నాయగావ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర భారీగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.